సో ఇదంతా మా నూకరాజు గారి తాలూకా మిద్దె తోట. ఆయన ఒక్కళ్ళే పొద్దున్న వచ్చి కొన్ని గంటల సేపు స్పేర్ చేస్తారు అండ్ టూల్ కిట్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇదేంటో సీక్రెట్ రెసిపీ చూద్దాం మనము. యాక్చువల్లీ ఫ్రూట్ పీల్స్ తీసుకొస్తారండి ఆయన. ఇదిగోండి బొప్పాయి అవి ఫ్రూట్ పీల్స్ తీసుకొచ్చి ఇలా నానబెట్టి మొక్కలకి వేస్తూ ఉంటారనమాట. నాకు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా అక్కడ ఫ్రూట్ పీల్స్ అంతా ఎండిపోయిన ఉంటాయి కదా, అంటే ఆ జ్యూస్ మొక్కలకి ఫిల్టర్ చేసి వేసేసిన తర్వాత ఆ పిప్పి ఇంకా మిగిలిపోయిన పిప్పి అంతా తీసుకొచ్చి ఇందులో వేసుకుంటారు. అప్పుడప్పుడు దీన్ని నిరుపుతూ ఉంటారు. ఇక్కడ మనకి ఆయనకి మంచి కంపోస్ట్ రెడీ అవుతూ ఉంటుంది. ఈ కంపోస్ట్ని మళ్ళీ మొక్కలన్నిటి కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ గార్డెన్లో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా మనకి కలుపు మొక్కలు కనిపించవు అనమాట. ప్రతిరోజు ప్రత్యేకంగా ఆయన కలుపు మొక్కలు తీస్తూ ఉంటారు. చూడండి, ఎక్కడన్నా మీకు కలుపు కనబడుతుందా? ఎక్కడా ఉండదన్నమాట. సో ఎంతో జాగ్రత్తగా చక్కగా పెంచుకుంటూ ఉంటారు. అండ్ తీగ జాతులకు వచ్చేసరికి ఆయన చెప్పిన మాట వింటాయి. సో ఆయన ప్రతిరోజు కూడాను వాటిని ఎటు మళ్ళించాలా ఏంటా అని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ 4 పెట్టారు కదా, ఈ 4 కూడా జాగ్రత్తగా అటు మళ్ళిస్తున్నారు. సో ప్రతిరోజు ఆయన పని చేస్తారనమాట ఉదయం రాగానే. అండ్ చక్కగా ఈ విధంగా పెంచుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ కాలీఫ్లవర్ అవి ఉన్నాయి, అటు అంతా దొండపాదు అది ఉంది. అండ్ చివరికి ఆకుకూరలు అయితే ఉన్నాయి. అటుపక్క పూల మొక్కలు అన్నీ ఉన్నాయి, మందారాలు, గన్నేరులు అన్నీ కూడాను. ఈ పక్కన అంతా కూడా మనకి టొమాటో, కాలీఫ్లవర్ అంతా కూడా పెంచుతున్నారు అనమాట. చూస్తున్నారా?